जय श्रीमन्नारायण। जय श्री हनुमान। श्रीशैलेश दयापात्रं धीवत्यादिगुणार्णवं यतेन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नादयामनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। या नित्यमच्युतवधां भजयुग्मरुक्मा व्यामोहदस्यतराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य देकसिन्धुः रामानुजस्य शरणौ शरणं प्रपद्ये। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। बुद्धिर्बलं यशोधैर्यनिर्भयत्वमरोगता अजाड्यं वाक्पटुत्वं च हनुमस्मरणात् भवेत्। ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ హనుమాన్ అష్టాలయ యూట్యూబ్ వీక్షకులందరికీ అనేక మంగళాశాసనములు. ప్రతినిత్యము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము మీ దగ్గరలో గల ఏదైనా దేవాలయ దర్శనము మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. ఇక ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలు తెలుసుకుందాం. 16/2/2025 నుంచి 22/2/2025 వరకు. ముందుగా మేషరాశి వారికి ఈ వారం మీకు చాలా మంచి ఫలితాలు లభిస్తాయి. ఖరీదైన వస్తు వాహనాలను కొంటారు. దీర్ఘకాల రుణాల నుండి బయటపడతారు. అనేక మార్గాల ద్వారా ధనాదాయం లభిస్తుంది. మనశ్శాంతి, సుఖ సంతోషాలు మెండుగా లభిస్తాయి. అధికారుల ఆదరాభిమానములను పొందుతారు. పదోన్నతి, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. పరిహారం: ప్రతినిత్యము హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. శుభం. తదుపరి వృషభరాశి వారికి ఈ వారం మీకు ధనాదాయం బాగుంటుంది. బుద్ధి బాగా పనిచేస్తుంది. విద్యారంగంలో ఉన్నవారికి మంచి రాణింపు లభిస్తుంది. దాన ధర్మాది కార్యక్రమాల్లో, ఆధ్యాత్మిక విషయాలలో పాల్గొంటారు. గతంలో ఆగిపోయిన పనులు పూర్తి అవుతాయి. అధికారుల, పెద్దల ఆదరాభిమానములను అందుకుంటారు. ఆర్థికంగా బాగుంటుంది. పరిహారం: ప్రతినిత్యము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. శుభం. తదుపరి మిథున రాశి వారికి ఈ వారం మీకు సంఘంలో గౌరవ మర్యాదలకు లోపం ఏర్పడుతుంది. ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. అధికారులతో తగాదాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రులతో దూరం పెరుగుతుంది. శరీరంలో నీరసం పెరుగుతుంది. ధనాదాయంలో లోపం ఏర్పడుతుంది. ఖర్చులు అధికమవుతాయి. పరిహారం: ప్రతినిత్యము ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి. శుభం. తదుపరి కర్కాటక రాశి వారికి ఈ వారం మీరు ఇతరుల విషయాలను అనవసరంగా కల్పించుకోరాదు. లేనిచో గొడవలు జరిగే సూచనలు ఉన్నాయి. అందరితో శత్రుత్వం పెరుగుతుంది. నిరుత్సాహం అధికమవుతుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత లోపిస్తుంది. పై అధికారులతో జాగ్రత్తగా మెలగవలెను. సంతానపరంగా కూడా చికాకులు అధికమవుతాయి. పరిహారం: ప్రతినిత్యము ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి. శుభం. తదుపరి సింహరాశి వారికి ఈ వారం మీకు ప్రతి పనిలో ఆటంకాలు ఏర్పడతాయి. బంధుమిత్రులతో సఖ్యత లోపిస్తుంది. ఇంటా బయట నిలకడ ఉండదు. అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది. జీర్ణకోశ వ్యాధులు, వృత్తి ఉద్యోగాలలో ఇబ్బందులు తలెత్తుతాయి. ధనాదాయంలో లోపం ఏర్పడుతుంది. ఖర్చులు పెరుగుతాయి. అనవసరమైన ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. పరిహారం: ప్రతినిత్యము ఆంజనేయ స్వామి ఆలయంలో 54 ప్రదక్షిణాలు చేయండి. శుభం. తదుపరి కన్యారాశి వారికి ఈ వారం మీరు అన్నింటిలోనూ విజయ పరంపరలను అందుకుంటారు. ఇంతకు ముందున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. వృత్తి వ్యాపారాలలో మేలైన ఫలితాలు లభిస్తాయి. అన్ని పనులు సజావుగా కొనసాగుతాయి. ధనాదాయం బాగుంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. పరిహారం: ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. శుభం. తదుపరి తులారాశి వారికి ఈ వారం మీకు స్థిరచిత్తత లోపిస్తుంది. మానసిక ప్రశాంతత కోల్పోతారు. సంతానపరంగా చికాకులు ఏర్పడతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభించవు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి కాక ఇబ్బందులు పడతారు. ధనాదాయంలో లోపం ఏర్పడుతుంది. ఖర్చులు కూడా అధికమవుతాయి. పరిహారం: ప్రతినిత్యము ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి. శుభం. తదుపరి వృశ్చిక రాశి వారికి ఈ వారం మీకు బంధుమిత్రులతో విభేదాలు ఏర్పడతాయి. అనవసరమైన దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఖర్చులు అధికమవుతాయి. శారీరక, మానసిక రుగ్మతలు కలుగుతాయి. ఇతరులపై సదవగాహన లోపిస్తుంది. వివేచన జ్ఞానం కోల్పోతారు. చీకు చింత అధికమవుతాయి. పరిహారం: ప్రతినిత్యము ఆంజనేయ స్వామి ఆలయంలో 54 ప్రదక్షిణాలు చేయండి. శుభం. తదుపరి ధనుస్సు రాశి వారికి ఈ వారం మీకు వాద ప్రతివాదాలలో, పోటీలలో విజయం లభిస్తుంది. బంధుమిత్రుల సహాయ సహకారం లభిస్తాయి. ధనాదాయం బాగుంటుంది. ఇతరులకు మేలైన పనులను చేసి అందరి మన్ననలను పొందుతారు. బంధుమిత్రులతో కలిసి విందులు, వినోదాలలో పాల్గొంటారు. మొత్తం మీద ఈ వారం ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. పరిహారం: ప్రతినిత్యము శ్రీ విష్ణు అష్టోత్తరం పఠించండి. శుభం. తదుపరి మకర రాశి వారికి ఈ వారం మీకు ధనాదాయంలో లోపం ఏర్పడుతుంది. వ్యాపారం కూడా అంతంత మాత్రంగానే కొనసాగుతుంది. పరుషంగా మాట్లాడడం తగ్గించుకోవాలి. లేనిచో బంధుమిత్రులతో విభేదాలు ఏర్పడతాయి. ప్రభుత్వానికి జరిమానాలు చెల్లించవలసి రావచ్చు.
ఇతరులపై సదవగాహన లోపిస్తుంది. విలువైన వస్తువులను, పత్రాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. పరిహారం: ప్రతినిత్యము ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి. శుభం. తదుపరి కుంభరాశి వారికి ఈ వారం మీకు అనవసరమైన ఆలోచనలు అధికమవుతాయి. స్థిరంగా ఒకచోట ఉండలేరు. పైత్య ప్రకోపం పెరుగుతుంది. కోపము, చిరాకు అధికమవుతాయి. త్వరగా అలసటకు గురి అవుతారు. వేళ తప్పి భోజనం చేయాల్సి వస్తుంది. ఇతరుల విషయాలలో తలదూర్చరాదు. ఖర్చులు పెరుగుతాయి. ధనాదాయంలో లోపం ఏర్పడుతుంది. పరిహారం: ప్రతినిత్యము ఆపదుద్ధారక హనుమ స్తోత్రం పఠించండి. శుభం. తదుపరి మీనరాశి వారికి ఈ వారం మీకు ఇంట బయట సమస్యలు అధికమవుతాయి. అనారోగ్య సూచన ఉంది. ఊహించని రీతిలో సమస్యలు చుట్టుముడతాయి. ఖర్చులు అధికమవుతాయి. ధనాదాయం తగ్గుతుంది. అధికారుల వలన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. మానసిక ప్రశాంతత కోల్పోతారు. అనవసరమైన దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత లోపిస్తుంది. పరిహారం: ప్రతినిత్యము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. శుభం. ఇవి ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలను పాటించండి. శుభాలను పొందండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీష గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. స్వస్తి.